అందరికీ నమస్కారం. బ్రహ్మర్షి పితామహపత్రిజీ దివ్య స్ఫూర్తితో పిఎస్ఎస్ఎం వారి సహకారంతో పిఎంసి ఆధ్వర్యంలో ప్రపంచ శాంతి కోసం ధ్యాన మహాయజ్ఞం 2 తిరుపతిలో ఆగస్టు 22 నుండి 28 వరకు ఎంతో అద్భుతంగా జరుగుతోంది. సో దీని గురించి తెలియజేయడానికి సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ ఆదోని నివాసి డాక్టర్ ఉజ్జనయ్య గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే మేడం. సార్ మీరు అసలు ధ్యానంలోకి ఎలా వచ్చారు? ఎవరి ద్వారా మీకు ధ్యాన పరిచయం జరిగింది చెప్పండి. నేను 2009లో ధ్యానంలోకి రావడం జరిగింది. ఇక్కడ సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ అంతా ఉన్నారు. మోరోవర్ ప్రేమ్నాథ్ సార్ వారి ద్వారా ధ్యానంలోకి రావడం జరిగింది. అంటే మీరే ధ్యానాన్ని వెతుక్కుంటూ వెళ్ళారా, లేకపోతే సత్యాన్వేషణ కోసం వెళ్తే ధ్యానం దొరికిందా, ఎలా, దాని గురించి? అంటే నేను అంతకుముందు కూడా ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నానన్నమాట. మా గురువు గారు అక్కడ మైసూర్లో ఆశ్రమం ఉంది వాళ్ళది, అన్వర్ బాబా అని. వాళ్ళు కూడా ఈ మెడిటేషనే చేసేవాళ్ళు, ఈ మెడిటేషనే ప్రచారం చేసేవాళ్ళు. ఆ విధంగా నాకు ఆ పూర్వ పరిచయంతో ఈ పిరమిడ్లో ఈ ధ్యానాలు జరుగుతున్నాయని నేను డైలీ వచ్చి ధ్యానం చేసేవాడిని. ఇక్కడ ఆదోనిలో ఉన్న పిరమిడ్కి డైలీ వచ్చేవాళ్ళు, ధ్యానం చేసేవాడిని. సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ మన ప్రేమనాథ్ సార్ నాకు గైడెన్స్ ఇచ్చినారు. అలాగే డాక్టర్ గంగారాము వీళ్ళంతా కూడా సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ గైడెన్స్ ఇచ్చేవాళ్ళు. నేను రెగ్యులర్గా ధ్యానానికి వచ్చేవాడిని. అంటే నేను అప్పటికే శాకాహారి, ధ్యానం రాకముందే శాకాహారిగా ఉన్నాను. ఓకే. కాకపోతే ఏదైనా ప్రాబ్లం ఉండి అట్లేం లేదు నాకు. స్వతహాగా ఇంతకుముందే నేను ఆల్రెడీ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాను కాబట్టి ఇది నన్ను చాలా అట్రాక్ట్ చేస్తుంది. ఈ ధ్యానం ఆనాపానసతి ధ్యానం మీకు బాగా నచ్చి అంతకుముందే ఆధ్యాత్మికతలో ఉన్నారు కాబట్టి ఇంకా దీంట్లోకి వచ్చేసారు. మరి ధ్యానం ద్వారా అంటే మీలో జరిగిన ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి సార్? అంటే మీ ప్రాపంచిక జీవితంలో అయినా ఎదుగుదల, లేకపోతే ఆధ్యాత్మికంగా ఇప్పుడు మీలో వ్యక్తిత్వంలో వచ్చిన మార్పులైనా, అంతకుముందు మీరున్న విధానానికి ధ్యానం తర్వాత మీరున్న విధానానికి చేంజ్ ఏంటి? అంతకుముందు మామూలుగా అందరి మాదిరి ఈ రాగద్వేషాలు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉండేటివి, కోపం పడేది. ఇవన్నీ ధ్యానంలోకి వచ్చినాక క్రమేణా ఇవన్నీ తగ్గిపోయి మానసిక ప్రశాంతత, ఏదైనా సమస్య వచ్చినప్పుడు అధైర్యపడకుండా ఆ సమస్యను ఎదుర్కొనే స్థితి, ఇవన్నీ కూడా నాకు ధ్యానం తర్వాత కలిగినాయి. ధ్యానం నేను రెగ్యులర్గా పిరమిడ్కి వచ్చి చేసేవాడిని. ఇక్కడ ఈ పిరమిడ్లో కూడా అప్పుడప్పుడు మాస్టర్స్ వచ్చేవాళ్ళు, వచ్చి వాళ్ళ సందేశాలు కూడా వినేవాడిని. మన పితామహపత్రిజీ గారు కూడా చాలాసార్లు ఆదోనికి వచ్చినారు. వాళ్ళు వచ్చినప్పుడల్లా నేను అటెండ్ అయ్యి వాళ్ళ సందేశాలని వినేవాడిని. సో ఏమనిపించింది గురువు గారిని చూసినప్పుడు? ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తూ ఉంటారు, నేను ఎన్నో జన్మల నుండి ఆయనతో ప్రయాణం చేశాను, లేకపోతే సాయిబాబా లాగా అనిపించారని. అసలు మీకు మొట్టమొదట గురువు గారిని చూసినప్పుడు ఏమనిపించింది? నాకు మొట్టమొదటి గురువు గారిని చూసినప్పుడు చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి గురువు చాలా అరుదుగా దొరుకుతుందని అనిపించింది. ఎందుకంటే వాళ్ళు ఈ ఆనాపానసతి ధ్యానాన్ని ప్రచారం చేస్తూ ఈ ప్రపంచానికే ధ్యాన జగత్ అందించాలనే సత్సంకల్పంతో వాళ్ళు కృషి చేస్తున్నారు కాబట్టి చాలా నేను అట్రాక్ట్ అయినాను. వాళ్ళు మాట్లాడే తీరు అయితేనేమి, చెప్పే విధానం అయితేనేమి నిష్కర్షగా చెప్తారనమాట. ఏదన్నా చెప్పినా కూడా ఏమనుకుంటారనేది ఉండదు. సత్యాన్ని చక్కగా తెలియపరిచే విధానం నాకు చాలా నచ్చింది. ఇప్పుడు పత్రిసారివి ఎన్నో కాన్సెప్ట్స్ ఉన్నాయి సార్. 18 ఆదర్శ సూత్రాలు, 13 వ్యక్తిగత సూచనలు, మరి నవవిధ ధర్మాలు. దీంట్లో మిమ్మల్ని బాగా ఆకట్టుకున్నది ఏంటి? అందులో ఉన్నది మీ జీవితంలో ఇంప్లిమెంటేషన్ చేసుకున్నప్పుడు మీలో వచ్చిన మార్పు ఏంటి? ఈ పత్రిజీ ఆదర్శ సూత్రాలు ఇవన్నీ కూడా మాకు తెలిపేవాళ్ళు. దాంట్లో ముఖ్యంగా సహనమే
ప్రగతి, అనుభవమే జ్ఞానము అనేటివి నాకు చాలా నచ్చినాయి. ఆ విధంగా పత్రిజీ సార్ అంటే ఒక విశిష్టమైన గురువు గారు ప్రపంచంలోనే. బాహ్య వేషాలకు ఇట్లాదంతా కూడా సారు చాలా దూరంగా ఉండేవాళ్ళు. రుద్రాక్షలు వేసి, కాషాయం వేసి, అట్లా కాకుండా గురువు అనేవాళ్ళు కామన్ మ్యాన్గానే ఉండాలి అనేది ఆయన తత్వం అన్నమాట. ఆ విధంగానే పత్రిజీ సార్ చాలా అట్రాక్ట్ చేసినారు నాకు. ఓకే. సో మరి ఇప్పుడు మీరు ధ్యానం చేసుకుంటున్నారు, ధ్యాన ప్రచారం చేస్తున్నారు, మీ పిరమిడ్కి వచ్చిన వాళ్ళకి కూడా మీరు ధ్యానం చెప్తున్నారు. అంటే మరి పిఎస్ఎస్ఎం మూమెంట్లో యజ్ఞాలకి యాగాలకి పెద్దపీట వేస్తారు. మొట్టమొదట మీరు అటెండ్ అయింది ఏంటి? యజ్ఞమైనా యాగమైనా ఎక్కడ అటెండ్ అయ్యారు? మొట్టమొదటిసారిగా బెంగళూరులో ఇంటర్నేషనల్ పిరమిడ్ మాస్టర్స్ అంతా కూడా వచ్చినారు 2008లో. అప్పుడు పత్రిజీ గారు చాలా ఘనంగా ఏర్పాట్లు చేసినారు. అక్కడ పిరమిడ్ వ్యాలీ అని ఉంది కదా, ఆ పిరమిడ్ వ్యాలీలో ఈ కార్యక్రమాలన్నీ జరిపినారనమాట. ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి చాలామంది రిప్రజెంటేటివ్స్, ఆధ్యాత్మికవేత్తలు వచ్చినారు. వాళ్ళు ప్రసంగాలు అవన్నీ కూడా చాలా చక్కగా జరిగినాయి. అదే నేను ఫస్ట్ అటెండ్ అయ్యిండేది ధ్యాన మహాయజ్ఞం. తర్వాత రెగ్యులర్గా ధ్యాన మహాయజ్ఞాలు జరిపేవాళ్ళు. నేను ఆల్మోస్ట్ అటెండ్ అవుతున్నాను అన్నిటికీ, కొన్ని మిస్ అయినాయి అనుకోండి. ఆ విధంగా నాకు ఈ ఆనాపానసతి, ఈ ధ్యాన మార్గము చాలా నచ్చిందనమాట. ఇప్పుడు కడతాల్లో కూడా ఎన్నో యజ్ఞాలు యాగాలు జరిగాయి కదా సార్, అక్కడ అసలు అది ఎలా జరుగుతుంది? ఆ మార్నింగ్ ధ్యానం ఎలా ఉంటుంది, దాని గురించి చెప్పండి. కడతాల్లో కూడా ప్రతి సంవత్సరము ధ్యాన మహాయజ్ఞాలు జరిగిపోయేవాళ్ళు. నేను తప్పకుండా అటెండ్ అవుతూ ఉంటుంది. అక్కడ ధ్యానము చాలా చక్కగా జరిగేది. మార్నింగ్ టైము, నైట్ టైము అక్కడే కూడా పడుకునేవాళ్ళు అనమాట. చాలా మార్పు వచ్చింది నాకు తర్వాత ఈ విధంగా ఆ పిరమిడ్లో, కడతాల్ పిరమిడ్లో ధ్యానం చేసేదాని నుంచి నా జీవితంలో కూడా చాలా మార్పులు వచ్చి నాకు మానసిక ప్రశాంతత అయితేనేమి, ఏమన్నా సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యలను ఎదుర్కొనే శక్తి, ఇవన్నీ కూడా నాలో కలిగినాయి. స్వాధ్యాయం గురించి చెప్పండి సార్. పత్రి సార్ పెద్దపీట వేస్తారు కదా స్వాధ్యాయానికి. అవును మేడం. సో ఏ బుక్స్ మీరు చదివి ఉన్నారు వాటి గురించి? స్వాధ్యాయం అంటే నేను అంతకుముందే పిరమిడ్ ధ్యానంలోకి రాకముందే భగవద్గీత ఇవన్నీ కూడా చదివేవాడిని అనమాట. అట్లా కొన్ని ఆధ్యాత్మిక పుస్తకాలు నేను చదివేవాడిని. ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత కొత్త ఆధ్యాత్మిక గ్రంథాలు అంటే రామాయణ భారతాలు కాకుండా కొత్త ఆధ్యాత్మిక గ్రంథాలన్నీ కూడా పరిచయం అయినాయి. ధ్యాన జగత్ అది రెగ్యులర్గా నేను సబ్స్క్రైబరు, అవి కూడా చదివేవాడిని. ఈ పుస్తకాలు కూడా పత్రిజీ రచించిన పుస్తకాలు కూడా చాలా చదివినాను. నాకు కూడా చాలా ఇష్టం ఇవి చదవాలంటే. సో మరి తిరుపతిలో ధ్యాన మహాయజ్ఞం కిందటి సంవత్సరం జరిగింది సార్. సో మీరు వచ్చారా? అది ఎలా అనిపించింది? ధ్యాన మహాయజ్ఞం నేను రాలేకపోయినాను మేడం, రాలేదు. లైవ్లో చూస్తున్నారా సార్? లైవ్లో చూస్తున్నా. ఎలా అనిపించింది? చాలా చక్కగా జరిగింది. నేను పోలేకపోయానని బాధపడినాను. చాలా బాగా నచ్చింది నాకు. సార్ మరి ప్రపంచ శాంతి కోసం ధ్యాన మహాయజ్ఞం అన్నారు కదా, అసలు ఎలా వస్తుంది ప్రపంచ శాంతి యజ్ఞం ద్వారా? యజ్ఞం ద్వారా అంటే ముఖ్యంగా ఈ మెడిటేషన్ ప్రోగ్రామ్స్ జరిగేదాని నుంచి ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా మార్పులు రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూస్తున్నాం కదా, యుద్ధాలన్నీ జరుగుతున్నాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం అయితేనేమి, రీసెంట్గా అమెరికా వీళ్ళ మీద, ఇరాన్ మీద యుద్ధం అయితేనేమి, ఇవన్నీ కూడా ఒక రకంగా చాలామంది 90% పైన వాళ్ళు మాంసాహారులే. నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళు ధ్యానం చేయకోకుండా ఉండేవాళ్ళే. ఎప్పుడైతే మనిషి శాకాహారి ధ్యానం చేస్తాడో చాలా విపరీతమైన మార్పు వస్తుంది. ఇట్లా హింసించడము, ఈ విధంగా బాధ పెట్టడము, ఇవన్నీ కూడా చాలా తగ్గిపోతాయి. ముఖ్యంగా అంటే పత్రిజీ సారు
చాలా దేశాల్లో తిరిగి ప్రచారం చేసినారు. ముఖ్యంగా ఈ అరేబియన్ కంట్రీస్ వీటిలో కూడా ధ్యాన ప్రచారం బాగా జరిగి వాళ్ళు శాకాహారులుగా మారితే ఇట్లా యుద్ధాలు వచ్చేటివే కావాలని నా పర్సనల్ అభిప్రాయం. ఓకే. సో మరి ఇప్పుడు కూడా తిరుపతిలో యజ్ఞం జరుగుతుంది ఆగస్టులో. మీరు ఏమైనా అందరికీ చెప్తున్నారా? చెప్తుంటే రెస్పాన్స్ ఎలా ఉంది? ఆదోను నుండి ఎంతమంది మాస్టర్స్ వస్తున్నారు? ఆదోని నుంచి చాలామంది వస్తున్నారు మేడం. ఒక 100 మంది పైన రావచ్చని అనుకుంటున్నాను. నేను కూడా అదే మొన్ననే రీసెంట్గా వచ్చి పాంప్లెట్స్ కూడా ఇచ్చినారు. మొన్ననే నేను కూడా చెప్తూ ఉన్నాను. సో ఇంకా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? ప్రపంచవ్యాప్తంగా ఈ ధ్యాన ప్రచారం బాగా జరిగి, అంటే ఇప్పటికే చాలా బాగా జరుగుతూ ఉంది. జరిగి ఈ పిరమిడ్ జగత్, మన పితామహ పత్రిజీ కళలైన ఈ పిరమిడ్ జగత్తు, ధ్యాన జగత్తు, శాకాహార జగత్తు ఇవన్నీ కూడా విస్తృతంగా ప్రపంచంలో జరిగినాయంటే ప్రపంచమే స్వర్గసీమగా మారుతుందని నా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్. మరి ఎంతో చక్కగా మీ యొక్క ధ్యాన పరిచయాన్ని, యజ్ఞాలు యాగాల యొక్క విశిష్టతని ఎంతో చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే మేడం. థ్యాంక్ యూ. సో విన్నారు కదండి, ప్రపంచ శాంతి కోసం ధ్యాన మహాయజ్ఞం 2 తిరుపతిలో ఎంతో అద్భుతంగా జరుగుతూ ఉంది. సో ఈ యజ్ఞంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరుకుంటూ మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.